మిత్రులారా, నాసబోయిన నరసింహ నానకవి రాసిన ఉచిత సేవ కథ ఆసాంతం వినండి ఒకసారి. అదో దట్టమైన అటవీ ప్రాంతం. ఆ అడవిలో కుందనపు బొమ్మ అనే తెలివైన కుందేలు చాలా ఏళ్లనుంచి వనమూలికలతో చికిత్స చేస్తూ ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. నక్కలు, కుందేళ్లు, హైనాలు, జింకలు, జిరాఫీలు, ఏనుగులు, కోతులు ప్రమాదాల బారిన పడినవి కొన్ని జంతువులైతే వివిధ జబ్బులతో బాధపడుతూ వైద్యం కోసం వచ్చేవి మరికొన్ని. పగలు రాత్రి అనకుండా తమ జబ్బుల్ని ఉచితంగా నయం చేసినందుకు జంతువులు కుందేలుకు తమకు తోచిన కట్న కానుకలు ఇచ్చి వెళ్లేవి. అదే అడవిలో మడేల్ రాజా అనే గుంటనక్క ఒకటి వచ్చి కొత్తగా రాజా ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభించింది. గుంటనక్కకు కోపమెక్కువ. ఆ ప్రాంతంలో తాను మాత్రమే లక్షలు వెచ్చించి డాక్టర్ చదువు చదివానన్న గర్వం మడేల్ రాజా ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించేది. కుందనపు బొమ్మది, ఉచిత వైద్యం, ఉత్తుత్తి వైద్యం పనిచేయదంటూ లేనిపోని మాయ మాటలతో జంతు రోగులను తన వద్దకే వచ్చేవిధంగా మచ్చిక చేసుకున్నాడు మడేల్ రాజా. 2 గదులతో మొదలైన మడేల్ రాజా ఆసుపత్రి 2 ఏళ్లలో 3 పువ్వులు 6 కాయలుగా 2 అంతస్తుల ఆసుపత్రి స్థాయికి ఎదిగింది. ఆసుపత్రికి తగ్గట్టు రోగులకు వైద్యం ఖర్చు పెరిగింది. ఇంతలో వర్షాకాలం వచ్చింది. అనుకోకుండా అటవీ ప్రాంతంలోని జంతువులన్నింటికీ వాంతులు, విరేచనాల రోగమొచ్చింది. ప్రతి జంతు కుటుంబంలో పిల్ల, పెద్ద జీవులన్నీ అతిసార బాధితులే. విరేచనాలు ఎక్కువై కొన్ని జంతుపిల్ల పసికందులు ఒంట్లో లవణ జలాలు కోల్పోయి చచ్చిపోయాయి. పెద్ద జీవులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని డాక్టర్ మడేల్ రాజా వద్దకు పరుగుపెట్టాయి. రాజా ఆసుపత్రి కిటకిటలాడింది. రోగులతో అలసిపోయిన మడేల్ రాజా చికాకుతో చీత్కరించుకుంటూ వైద్యం చేస్తున్నా కూడా మందులు కొనలేక, వేసుకున్న మందులు నాణ్యత లేక రోగం తగ్గకపోగా బాధితుల సంఖ్య మరింత పెరిగింది. జంతువులన్నీ గాబరాపడి కుందనపు బొమ్మ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాయి. తన వద్దకొచ్చిన ప్రతి రోగి పట్ల శ్రద్ధగా, సానుభూతితో జంతు రోగులకు ఉచిత మందులతో పాటు తప్పకుండా తగ్గుతుందన్న మానసిక ధైర్యం నూరిపోసింది కుందేలు. ORS ద్రావణం ఎలా తయారు చేసుకుని తాగాలో చెప్పింది. ఆరోగ్య జాగ్రత్తలను వివరించింది. అవి పాటించిన జంతువుల రోగం మెల్లగా కుదుటపడి పూర్తిగా తగ్గిపోయింది. ఆ మర్నాడు జంతువులన్నీ రచ్చబండమీద మీటింగు ఏర్పాటు చేసుకున్నాయి. ఖరీదైన కార్పొరేట్ వైద్యం పేరుతో గుంటనక్క మడేల్ రాజా తమకు చేసిన మోసాలను ఒక్కొక్కటి ఏకరువు పెట్టాయి. కుందనపు బొమ్మ కుందేలు సహనం, సేవాగుణం, నిరాడంబరతను జంతువులన్నీ మెచ్చుకున్నాయి. కుందేలు లేచి, ప్రాణుల సేవే పరమాత్ముని సేవ, దేవుడు నాకిచ్చిన అవకాశం అంటూ జంతువులన్నింటికీ నమస్కరించింది. అన్నీ ఏకమై మూకుమ్మడిగా వెళ్లి మడేల్ రాజాని అడవి నుంచి తరిమేశాయి.